ఇటువంటి ఎమ్మెల్యేలు ఉంటే ప్రతి ఒక్క విద్యార్థి చరిత్ర సృష్టిస్తారు, చరిత్రలో చెరగనిప్పుతారు. అదే విధంగా అంటారు, వాట్సాప్ లో ఫేస్బుక్ లో కాలక్షేపాలొద్దు, అవి మంచికి నువ్వు వినియోగిస్తే ఉన్నతంగా ఎదగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు అన్ని కనిపెట్టారు, అనుభవిస్తూ నువ్వు కూర్చొని నీవు శుద్ధమొద్దు కావద్దు. ఇది పోటీ ప్రపంచంరా, నువ్వు ఓటమి ఎరగకురా, గెలుపే నీ లక్ష్యంరా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. మన మహబూబ్నగర్ జిల్లాకు ఎంపికైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మన ప్రస్తుత ఎమ్మెల్యే. మన కాలేజ్కి మొదట సాయం చేసింది వాటర్ ట్యాంక్, వాటర్ ప్లాంటేషన్ రిపేరేషన్. 1 కాదు 2 కాదు, ఒకే విధంగా 50,000 పెట్టి మనకు రిపేర్ చేయించబడింది. అలాగే గత 10 సంవత్సరాలలో మా కాలేజ్కి ఎవరు విజిట్ చేయలేదు, మరియు ఎవరు మా పరిస్థితులను అడగలేదు. అలాగే గత 10 సంవత్సరాలలో మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ప్రభుత్వంతో పోరాడి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి 3,10,00,000 రూపాయలు తెచ్చిన మన ఘనత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి వీర ఘనత దొరుకుతుంది. అలాగే మన ఎన్ఎం శ్రీనివాస్ సార్ గారి కోరిక ఏంటంటే, కేవలం మహబూబ్నగర్ జిల్లానే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాని స్టేట్ ఫస్ట్ గా తీసుకురావాలని కోరిక ఉంది. ఆ కోరికను మేము నిర్వహిస్తామని మాటిస్తున్నాము. స్టేట్ ఫస్ట్ లో అంటే ఫస్ట్ ఇయర్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిందే కాగా సెకండ్ ఇయర్ లో కూడా స్టేట్ ఫస్ట్ వస్తామని మాటిస్తున్నాం సార్. యువర్ ఇన్వెస్ట్మెంట్ గివ్స్ అవర్ ప్రోగ్రెస్. మీరు ఇన్వెస్ట్ చేయండి, మేము మా ప్రోగ్రెస్ మీకు ఇస్తాం సార్. సో వీ విల్ గివ్ అవర్ బెస్ట్. ఇంకోటి సార్, విజిట్ అయిన ప్రతిసారి మా కాలేజ్ యొక్క రూపురేఖలు మారిపోయాయి. పురాణ కాలంలో ఉన్న కాలేజ్ ఇప్పుడు లేదు, ఇప్పుడు వెల్ డెవలప్డ్ కాలేజ్ మాకు వస్తుంది. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము, కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ పోయింది. మేమే కాదు, మాకు వచ్చే బ్యాచ్ కూడా చాలా అదృష్టవంతులు. ఆ అదృష్టానికి కారణం కేవలం మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు సారే. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన కళాశాల నుంచి చప్పట్లతో సభా కార్యక్రమంలో చప్పట్లే దానికి అందం. బిగ్ క్లాప్స్. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 టక్ 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 టక్. అనిత మేడం గారు జ్యోతి ప్రతిఫలన చేస్తున్నారు. అదేవిధంగా అతిథులందరూ తెలంగాణ గీతం బాబు. జానపద జన జీవన చావళీలు జాగవాన కవిగా
यागातमकृतिः दैवी स्वस्तिरस्त्रः स्वस्तिर्मानुषेभ्यः घोर्तिर्मिदाचदेशं यद्भूतमत्तव्यम् उतानवशेषाणः ओम यापरनेर्यापलाभुषादवेदो महावः कामावहजातवेदो सुदां जिरण्यप्रभरणो द्रवन्देरा बृहस्पतिः द्रवन्दयन्दस्ताग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् ओम ध्रुवन्देरो जापरणो ध्रुवन्देरो बृहस्पतिः द्रवन्दयन्दस्ताग्निश्च राष्ट्रं धारयतां वायुप्रदेशे कृष्णा गोदावर्यो मुखप्रदेशे समस्तदेवत्ममध्ये सुतलसे नमः यापलामस्ताय विष्णुये बृहस्पति द्रवन्दये नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः। ప్రియమైన విద్యార్థులు అందరికీ కూడా శుభాభినందనాలు. ఈరోజు మనకు పండుగ రోజు, అవునా? నేనైతే పండుగ రోజు ఈరోజు అంటా ఉన్నా. ఎన్నో సంవత్సరాలుగా ఓ 10,000 20,000 ఇస్తేనే గొప్ప అనుకునే సందర్భంలో ఈరోజు మన 2 కాలేజీలకు కలిపి 5,10,00,000 రూపాయలు మనకు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఇంకొక 3-4 నెలల్లో మనకు 2 కూడా క్యాంపస్లో అద్భుతమైన రీతిలో మన విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. కాబట్టే ఇది మనందరికీ కూడా పండుగ రోజు. మన మొత్తం తెలంగాణలో మన జూనియర్ కాలేజ్ నెంబర్ 1 కావాలా, మన వొకేషనల్ కాలేజ్ కూడా నెంబర్ 1 కావాలా. దానికోసం మీకు అన్ని వసతులు మేము కల్పిస్తాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. 100% తొందరగానే ఆ ఇబ్బంది పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. మీరు మాత్రం కేవలం చదువు మీదనే దృష్టి పెట్టాలి. మీరు ఈ 2 సంవత్సరాలు మీరు చదివిన చదువే భవిష్యత్తులో మీరు ఉన్నతంగా నిలబడడానికి పునాది. ఈ 2 సంవత్సరాలు మనం టైంపాస్ చేస్తే లైఫ్ కూడా టైంపాస్ అవుతుంది. కాబట్టి దయచేసి మేమందరం కూడా మా ఇంటర్మీడియట్లో మంచిగా చదువుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కానీ మిగతా పెద్దలు కానీ ఇంటర్మీడియట్లో చదువుకున్నందుకు జీవితంలో ఏదో రకంగా స్థిరపడ్డారు, మంచి స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని పక్కదారి మళ్లించడానికి చాలా మంది తయారవుతారు. వాళ్ళు ఎవరో కాదు, మీ అన్నలు అక్కలు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టుముట్టు, మీ పక్కింటోళ్ళు, వీళ్ళందరూ. దయచేసి వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినొద్దు. మనకు అద్భుతమైన అవకాశాలు వస్తూ ఉన్నాయి. మీ మీద మేము ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో స్థిరపడాలని చెప్పి ఎంత ఖర్చైనా సరే వెనకాడకుండా మీ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ తల్లిదండ్రులు మీ మీద ఆశ నింపుకున్నారు. వాళ్ళు కష్టాలు పడుతూ మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి కోరికతోటి కూలీనాలు చేసుకునే వాళ్ళు, ఆటో రిక్షా నడిపే వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు, ఇంకా రకరకాల పద్ధతుల్లో కష్టపడే వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలి అని ఒక పెద్ద కోరిక. అందుకే ఈ కాలేజీలలో చేర్పించి, ప్రైవేట్ కాలేజీలలో చేర్పించే స్తోమత లేక 40,000 50,000 రూపాయల సంవత్సరానికి కట్టే ఆర్థిక వెసులుబాటు లేక గవర్నమెంట్ కాలేజ్ అయితే ఫీజు ఉండదు అని చెప్పి గతంలో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏముందంటే ప్రైవేట్ కాలేజీల కంటే గవర్నమెంట్ కాలేజీలోనే మంచిగా టీచర్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ మంచి ర్యాంకులు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ కూడా చూసుకుంటుంది అన్న ఒక నమ్మకం కలిగింది. ఈ 16 నెలల్లో మా బాధ్యత పెరిగింది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు ఇప్పుడు. కాబట్టే ప్రతి ఒక్కటి కూడా శ్రద్ధతో చూస్తూ ఉన్నారు. ప్రతి వారం రివ్యూ చేస్తారు ఎడ్యుకేషన్ మీద. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి మేము వారి దృష్టికి ఏ విషయం తీసుకుపోయినా దాని మీద స్పందిస్తారు. గతంలో ఉన్న వాళ్ళు, 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మన పిల్లల గురించి పట్టించుకోలే. మీ తల్లిదండ్రులకు ఉన్న ఓట్లు వాళ్ళకు గుర్తున్నాయి, కానీ మీ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచన చేయలే. మీ భవిష్యత్తు గురించి మేము ఆలోచన చేస్తా ఉన్నాం. మీ తలరాత ఎట్లా మారుతుంది అని చెప్పి మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ ఆలోచన ప్రతిరూపమే ఈ రోజే న్యూస్ పేపర్లో ఒక వార్త చూసిన. గతంలో
తెలంగాణలో విద్య భారతదేశంలో సర్వే చేస్తారు. ప్రతి సంవత్సరం సర్వే చేస్తే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల తెలంగాణ విద్యలో 36వ స్థానం ఉండే. అంటే 28 రాష్ట్రాలు తర్వాత మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కలుపుకుంటే మనము 36వ స్థానంలో తెలంగాణ విద్య ఉండే. మరి వీళ్ళు మంచిగా చేసినట్ట చెడు చేసినట్ట? కానీ ఈ రోజు వార్త చూసిన నేను, మనము 10 స్థానాలు పైకెక్కినాం. ఈ ఒక్క సంవత్సరంలోనే 26వ స్థానానికి వచ్చినాం. దీన్ని టాప్ 3 టాప్ 5లో ఖచ్చితంగా ఈ 3-4 సంవత్సరాల్లో మేము తీసుకుపోతాం. అది తీసుకుపోవాలంటే ఒకటి పేపర్లో రాయిస్తే కాదు. ప్రతి కాలేజు సౌకర్యాలు పెంచుకోవాలి, ప్రతి విద్యార్థికి సౌకర్యాలు కల్పించాలి, లెక్చరర్స్ మంచిగా పాఠాలు చెప్పాలి, మీ ల్యాబ్స్ బాగుండాలి, మీకు చదువుకునే ఒక మంచి వాతావరణాన్ని మేము కల్పిస్తే అప్పుడు ఆ స్థానాల్లో మనం తెలంగాణ పైకి వస్తుంది. కాబట్టి ఆ దిశలో మేము అందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మళ్ళీ ఈ కాంట్రాక్టర్ కూడా చెప్తా ఉన్నాం, అతి తొందరగా ఈ రెండింటిని మనం పూర్తి చేయాలి. వీలైతే దసరా లోపల మనం పూర్తి చేసుకుంటే ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్న విద్యార్థులకు వాళ్ళకు కూడా మన ల్యాబ్స్ అవన్నీ కూడా ఉపయోగపడాలి. రాబోయే రోజుల్లో మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మన కాలేజీలే నెంబర్ 1 కాలేజీగా ఉండాలి. దానికోసం మన అందరం కలిసి కష్టపడదాం. మీరు కష్టపడి చదవండి, నేను మీ లెక్చరర్స్ మీ ప్రిన్సిపల్స్ కష్టపడి మీకు చదువు చెప్పించే కార్యక్రమం చేస్తాం, మీకు వసతులు కల్పించే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ప్రతి నెల రోజులకు ఒకసారి మీ కాలేజీలకు వస్తా, మీతో ఇంటరాక్ట్ అవుతా. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి, 100% అవి పూర్తి చేస్తాం. ఈరోజు మనం శంకుస్థాపన చేసుకుంటున్నాం, మనం తరగతి గదులు కట్టుకుంటా ఉన్నాం. ఆ రూమ్స్ కట్టుకోవాలంటే మనకి ఏం కావాలి? ఇసుక కావాలి, ఇటుక కావాలి, స్టీల్ కావాలి. ఇసుక, స్టీల్, సిమెంట్ ఈ 3 కావాలి. అప్పుడే తరగతి గది నిర్మాణం అవుతుంది. కానీ ఈరోజు పెట్టే ఇటుక అది మామూలు ఇటుక కాదు. ఇక్కడ మా పిల్లలందరి ఆశ అవి ఇటుకల రూపంలో ఈరోజు మీకు తరగతి గదిగా వస్తుంది. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకానికి ప్రతీక ఆ సిమెంట్. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకానికి ప్రతీక ఆ సిమెంట్ అనేది. అలాగే మన ఉపాధ్యాయుల కష్టం మీ తరగతి గదికి ఉండే కిటికీలు, ఇక్కడ కల్పించే ప్రతి సౌకర్యంలో ఎంతో మంది శ్రమ దాగుంది. మీరు ఇంటి నుంచి బయటకు వచ్చి కాలేజ్ ఆవరణలో ప్రవేశించినప్పటికీ మీరు వస్తున్నారు, కానీ మిమ్మల్ని ఇక్కడికి రప్పించే కార్యక్రమం చేయడానికి, మిమ్మల్ని రప్పించేందుకు ఎంతో మంది శ్రమ దాగుంది. రేపు ఈ గేట్ల నుంచి మీరు మీ రిజల్ట్ తీసుకొని బయటికి పోయినప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో బయటికి పోవాలి, మంచి ర్యాంకులు సాధించి బయటికి పోవాలి, మంచి మార్కులతోటి బయటికి పోవాలి, మంచి శిక్షణ పొంది బయటికి పోవాలి. దీనికి మేమందరం కూడా మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తాం. కాబట్టి మొన్నటి దాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క, అంతేనా? తగ్గేదే లేదు మనం ఎక్కడ కూడా. ఇప్పుడు మీ కొలీగ్ స్టూడెంట్ సాయి కుమార్ స్టేట్ ఫస్ట్ వచ్చాడు కదా. ఈసారి కూడా మళ్ళీ మన పిల్లలు ఇక్కడ వొకేషనల్ కాలేజీకి పిల్లలు కావచ్చు, జూనియర్ కాలేజ్ పిల్లలు కావచ్చు, వాళ్ళు కూడా స్టేట్ ర్యాంక్ సంపాదించుకోవాలి. మీరు గతంలో మళ్ళీ చెప్పిన మన అడ్మిషన్స్ అప్పుడు ఎంసెట్ కోచింగ్ ఇక్కడ ఇప్పిస్తా ఉన్నాం. వీలైనంత మంది ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సులకు పోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో జాయిన్ కండి. గతంలో ఇచ్చిన కోచింగ్ కంటే కూడా ఇంకా మంచి కోచింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ రిజల్ట్ తలదన్నేలేగా ఈసారి ఇంకా రిజల్ట్ తీసుకురావాలి. కాబట్టి మీరందరూ కూడా జాయిన్ కండి. తర్వాత సిఈసి హెచ్ఈసి స్టూడెంట్స్ కూడా నేను చెప్తా ఉన్నా, మీరు ఇప్పటి నుంచే రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. మీకు కూడా మ్యాథమెటికల్ రీజనింగ్ లేదా మిగతా జనరల్ అవేర్నెస్ కోసం కూడా మీకు స్పెషల్ క్లాసెస్ ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తా. లెక్చరర్స్ ఇక్కడ మహబూబ్ నగర్ లో అవైలబుల్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ మీకు కోచింగ్ క్లాసెస్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం.
సిఈసి స్టూడెంట్లు ఏమనుకుంటారంటే ఇంకా మనం ఏం ఎగ్జామ్ రాసేది లేదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు తిరుక్కోవచ్చు, ఎగ్జామ్ పరీక్షలు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ వచ్చినప్పుడు అప్పుడు చదువుకుంటే అయిపోతుంది అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది. ఆడుతూ పాడుతూ చదువుదాం బయటికి వెళ్ళిపోదాం అనే ఆలోచన కూడా ఆ పిల్లల్లో చాలా మందికి ఉంటాయి. నేను లెక్చరర్స్ దయచేసి చెప్తా ఉన్నా, ఈ సిఈసి హెచ్ఈసి పాఠాలు చెప్పే లెక్చరర్స్ ఆ పిల్లలను కూడా మీరు మోటివేట్ చేయాలి. ఈరోజు ఎన్నో ఎగ్జామ్స్ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, రైల్వేస్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, బ్యాంక్స్, వీటన్నిటిలో కూడా ఉద్యోగాలు రావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారానే వస్తుంది. మన పిల్లల్ని ఇప్పటి నుంచే తయారు చేయించాలా. చాలా మంది మన తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయరు, వాళ్ళకి అవగాహన ఉండదు. రైల్వేస్ ఎగ్జామ్స్ రాయరు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ రాయరు, మిగతా ఎన్డీఏ ఎగ్జామ్స్ రాయరు, సిడిఏ ఎగ్జామ్స్ రాయరు. ఇట్లా కొన్ని వందల పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకు తెలియవు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళని తర్ఫీదు చేయాలి. ఈ 2 సంవత్సరాలు ఇక్కడ వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని స్కిల్స్ కానీ ట్రైనింగ్ కానీ వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్ కూడా వాళ్ళకి నేర్పియాలి. దానికోసం మీరు కూడా ఒక కార్యక్రమం తీసుకోండి. నేను కూడా చూస్తా, మంచి లెక్చరర్స్ కానీ ట్రైనర్స్ కానీ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్, అలాగే జనరల్ అవేర్నెస్ క్లాసెస్, అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ రీజనింగ్ క్లాసెస్, ఇవన్నీ కూడా మన పిల్లలకు నేర్పిద్దాం. ఈ సమయంలో వాళ్ళకు కరెక్ట్ గా ట్రైనింగ్ ఇవ్వగలిగితే రేపు వాళ్ళు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మన మహబూబ్ నగర్ పిల్లలు ఆ టాలెంట్ ఉంది, ఆ డిఎన్ఏలోనే సరస్వతి దాగి ఉంది. ఉందా? మీ డిఎన్ఏలో సరస్వతి ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, మరి దాన్ని బయటికి తీయాలి. దాన్ని తీయాలంటే మీరు చదవాలి, టైం వేస్ట్ చేయొద్దు, సీరియల్ చూడొద్దు, యూట్యూబ్లలో చూడొద్దు. ఎవరో పనికి మాలిన వాళ్ళు 100 చెప్తా ఉంటారు యూట్యూబ్లలో, అవన్నీ ఏం వినొద్దు. టీచర్లు చెప్పినాయి లేదా మీ పాఠాలు యూట్యూబ్లలో ఉంటే వాటిని మాత్రం చూసి సరైన దిశలో మీరు సెల్ ఫోన్ కూడా ఉపయోగించుకోవాలి. చేస్తారు కదా. స్పోర్ట్స్ లో కూడా మీరు మంచిగా పార్టిసిపేట్ చేయాలి. ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్ ఏడ ఉన్నా మీరు మన పిల్లల్ని పంపించాలని చెప్పి మన ప్రిన్సిపల్ కి, 2 ప్రిన్సిపల్స్ కి, 3 ప్రిన్సిపల్స్ కి నేను చెప్తా ఉన్నా. ఆట, విద్య, ఎడ్యుకేషన్ అంటే స్పోర్ట్స్ కూడా ఉంటుంది దాంట్లో ఒక భాగం. కాబట్టి మన పిల్లల ఆటలలో కూడా ఫస్ట్ ఉండాలి, చదువులలో ఫస్ట్ ఉండాలి, కల్చరల్ యాక్టివిటీస్ లో ఫస్ట్ ఉండాలి. మీ స్పోర్ట్స్ డే కావచ్చు లేదా కల్చరల్ డే, యాన్యువల్ డే లాంటివి ఖచ్చితంగా మన కాలేజీలు జరుపుకోవాలి. జరుపుకుంటున్నారా? బ్రహ్మాండంగా జరుపుకోవాలి. మీ ఆట పాటలతోటి మమ్మల్ని పిలిస్తే మీ ఆట పాటలు చూసి మేము కూడా సంతోషపడతాం. మంచి కార్యక్రమాలు ఈ సంవత్సరం మనం చేసుకుందాం. అంతేకాకుండా క్విజ్ కాంపిటీషన్లు కూడా మీరు మన కాలేజీలో 2 కాలేజీలకు కలిపి క్విజ్ కాంపిటీషన్, క్విజ్ పోటీలు, వ్యాస రచన పోటీలు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ లో మీరు పెట్టాలా. ప్రతి నెల ఏదో ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ మన పిల్లలకి ఇవ్వాలా. అప్పుడే వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాళ్ళు మేము కూడా ఎవరినైనా తట్టుకొని నిలబడతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మేము ఎవరికి తక్కువ కాదు, మేము బ్రహ్మాండంగా కంపీట్ అవుతాం. హైదరాబాద్ పిల్లలతోటి కానీ మిగతా ఎక్కడైనా సరే ఏ కాలేజీలో చదువుకున్న వాళ్ళే ఎవరికి కూడా మేము తీసుకోము అన్న ఆత్మవిశ్వాసం వాళ్ళలో నిలబెట్టాలంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో మన పిల్లల్ని పార్టిసిపేట్ చేపియాలి. వక్తృత్వ పోటీలు కూడా, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, లీడర్షిప్ కావాలా, డెవలప్ కావాలంటే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. గవర్నమెంట్ కాలేజ్ పిల్లలంటే వాళ్ళకు చదువు చెప్పుడే మా గొప్ప అనే భావన కొంతమంది లెక్చరర్స్ లో ఉంటుంది, అది తప్పు. అటువంటివన్నిటినీ కూడా ఈ కళాశాల ప్రాంగణంలో మనం తుడిచిపెట్టాలి. మొత్తం రాష్ట్రం గర్వపడేలాగా మనం ఈ 2 కాలేజీలను తీర్చిదిద్దాలి. దానికి మా స్టూడెంట్స్ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని చెప్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ప్రిన్సిపాల్స్ కి, వొకేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అలాగే డిఐఓ గారు, మిగతా లెక్చరర్స్, తర్వాత ఎంబీఎస్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ నెంబర్ 1 స్థానంలో ఉండాలి. దానికి మీరు కృషి చేయాలని చెప్తూ, మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది ఒకటే ఒక లక్ష్యం ఉండాలి మనకి ఎడ్యుకేషన్ లో. మీకోసం ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఎక్కడికో పోతున్న బాసరంలో IIITని మన మహబూబ్ నగర్ కి తీసుకొచ్చినాం.
అప్పుడే మన ఉమ్మడి జిల్లా పిల్లలు, మన మహబూబ్ నగర్ నగరానికి చెందిన పిల్లలు ఈ రోజు క్వాలిఫై అయ్యి ఇప్పుడు దాంట్లో సెలెక్ట్ అయ్యిండ్రు. IIIT మహబూబ్ నగర్ లో మన పిల్లలు, మహబూబ్ నగర్ పిల్లలు కూడా సెలెక్ట్ అయ్యిండ్రు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు. మన ఇంజనీరింగ్ కాలేజీలో, మన ఇంటర్మీడియట్ ఇప్పుడు చదువుతున్న పిల్లలందరూ పాలమూరు యూనివర్సిటీలో ఈ సంవత్సరం మొదలు కాబోతున్న ఇంజనీరింగ్ కాలేజీలో అత్యధిక సీట్లు సంపాదించుకొని బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే మీరు చదువుకునే ఏర్పాట్లను మేము చేస్తున్నాం. కాబట్టి మీరు కష్టపడి చదివి మన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు సంపాదించుకోవాలి. ఇదంతా ఆడుతూ పాడుతూ చేసే వ్యవహారం కాదు. ఒక లక్ష్యంతో కష్టపడి చదువుకోవాలి. మీ లక్ష్యం ఈ 2 సంవత్సరాలు మీ గోల్ మీరు ప్రొఫెషనల్ కోర్సులో చేరడమా, లేకుంటే భవిష్యత్తు కావాల్సిన చదువును అలవర్చుకోవడమా, ఇదే మీ లక్ష్యం కావాలని తెలియజేసుకుంటూ, ఇంత సిన్సియర్గా ఒబీడియంట్ గా ఇంతసేపు కూర్చున్నందుకు, ఇక్కడ మీ లెక్చరర్స్ కానీ మేము కానీ చెప్పిన మాటలు వింటున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.